రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఎప్పుడా అని చూస్తున్న రైతు బంధు పడుతుందండి. అసలు మన కామెంట్ రూపంలో చూడండి. ఒకవేళ వీడియో చూసేవాళ్ళు నిన్నటి వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఒక పర్సన్ 3.07 ఎకర్స్ ఉందన్న మాకు కరీంనగర్ 15,000 చిల్లర పడ్డదని కూడా అతను మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే రైతు బంధు అనేది పడుతుందండి. 3 ఎకర్స్ వారికి కూడా పడుతుంది. 3 ఎకర్స్ వారికి కూడా ఒకేసారి అన్ని అందరికి పడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మాకు ఎగ్జాక్ట్లీ 2 ఎకరాల 7 గుంటలు ఉందండి. మాకున్నది మాకు కరెక్ట్ గా మాకు 1 వీక్ కింద పడ్డది. అదే విధంగా 2 ఎకరాల 20 గుంటలు ఉన్నోళ్ళు, 2 ఎకరాల 17 గుంటలు, ఇట్లా 2.17 ఎకర్స్ ఉన్న వాళ్ళకు వీళ్ళకి ఆల్మోస్ట్ 3 వీక్స్ కిందనే పడింది. అంటే జనవరి 1st, 2nd వీక్ లోనే పడింది. అంటే మా ఊర్లోనే మాకే ఇంత వేరియేషన్ చూపించింది. అదే విధంగా ఇప్పుడు ఈ 3.07 ఎకర్స్ కరీంనగర్ పర్సన్ పడ్డది కదా, మిగతా వాళ్ళకి కూడా పడుతుంది. ఇప్పుడు కరీంనగర్ లోనే కూడా అందరికి ఒకేసారి పడాలని లేదు. ఇది క్యాస్ట్ వైజ్ చేస్తున్నారా, నేమ్స్ వైజ్ చేస్తున్నారా, ఆల్ఫాబెటిక్ వైజ్ చేస్తున్నారా, ఎట్లా కూడా తెలియట్లేదు. లేకపోతే సెలెక్టివ్ క్యాండిడేట్స్ గురించి చేస్తున్నారా కూడా తెలియట్లేదు. 100% అందరికీ రైతు బంధు పడిద్దండి. ఇంకోటి, మా విలేజ్ లో నేను కనుక్కున్న ఒక అన్నకి 3.2 ఒక అన్నకి 3 గుంటలు తక్కువ 3 ఎకరాలు ఉన్నది. ఆ అన్నకు కూడా ఈ రోజే రైతు బంధు అనేది క్రెడిట్ కావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 3 ఎకరాలు ఉంది అన్నకు కూడా ఈ రోజే రైతు బంధు పడడం జరిగింది. ఆ అన్న బీసీ. సో అందరికీ రైతు బంధు పడతాను. ఇంకోటి, కామెంట్ రూపంలో ఇష్టం ఉన్నట్టు వర్డ్స్ చెప్తున్నారు. ఒక విషయం చెప్తున్నానండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఏది ఇవ్వట్లేదు. అప్పుడు పడింది ఇప్పుడు పడిందని. నేను ఇంకోటి చెప్తున్నా, కామెంట్ రూపంలో తెలియజేయమని చెప్తున్నా. మన కామెంట్ రూపంలో మన సబ్స్క్రైబర్స్ పెట్టిన కామెంట్ మాత్రమే నేను చూసి మరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కావాలని నిన్నటి వీడియోలో చూడండి, 3.07 ఎకర్స్ అతనికి పడిందంట. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నాను, మీది ఏ డిస్టిక్ ఏదో పేరు, మీ డిస్టిక్ నేమ్ ఏంది, మీదేంది, మీకు ఒకవేళ మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, మీకు పడిందా పడలేదా అని కామెంట్ రూపంలో తెలియండి. ఇప్పుడు అతను కరీంనగర్ 3.07 ఎకర్స్ కి అతను పడిందని చెప్పిండు. సో ఆ విధంగా మనకు అర్థమైంది కదా, అంటే రైతు బంధు 3 ఎకర్స్ వాళ్ళకి కూడా పడుతుంది. ఇంకొక అన్నకు 3 గుంటల దాకా 3 ఎకరాలకు ఆయనకు కూడా పడింది. సో 3 ఎకర్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ 3 దగ్గర ఉన్న వాళ్ళందరికీ పడే అవకాశాలు ఉన్నాయి. అంటే నేను చెప్పినట్టు ఈ ఫిబ్రవరి 5 to 12 మధ్యలో 3 to 4 ఎకర్స్ ఉన్న వాళ్ళందరికీ పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి, ఇప్పుడు ఫిబ్రవరి 8 నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా. ఈ ఫిబ్రవరి 8 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో రైతు బంధుకు మొత్తము మనీ పెట్టడం జరుగుతుంది. బడ్జెట్ పెట్టేసి అందరికీ ఒకేసారి, అంటే ఈ ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ వచ్చే వరకు 100కి 200% 10 ఎకరాల వరకు అందరికీ పడుతుందండి రైతు బంధు. మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ చెందకండి. ఇంకోటి చెప్తున్నా, కామెంట్ రూపంలో మాత్రం వేరే విధంగా కామెంట్ చేయకండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఇస్తున్నా. నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. ఇంకోటి ముఖ్యమైన సమాచారం, ప్రజాపాలనలో మనం దరఖాస్తు చేసినాం కదండి. ఆ ప్రజాపాలన దరఖాస్తు ఆధారంగానే మనకి గ్యాస్ సిలిండర్స్, అదేవిధంగా ప్లస్ కరెంటు విద్యుత్ గురించి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అందులో మెన్షన్ చేసిన రేషన్ కార్డు ఇప్పుడు మన దగ్గర సెలెక్ట్ అయిన తర్వాత, విజిలెన్స్ అధికారులు వచ్చిన తర్వాత ఇప్పుడున్న రేషన్ కార్డు నంబర్ సేమ్ గా ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వం చాలా లూసుకులు పెట్టింది. మనకి తెలియకుండా మనం ప్రజాపాలనలో తప్పుగా ఎవరెవరైతే ఫిల్అప్ చేసిరో వాళ్ళ 4 లక్షల మెంబర్స్ ని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా తొందరలోనే రావడం అనేది జరుగుతుంది. అసెంబ్లీ సాక్షిగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు, అదేవిధంగా కరెంటు బిల్లు 200 యూనిట్లు, ఇవి రెండుటికి సీఎం గారు ఆమోద ముద్ర ఇస్తా అని చెప్పేసి చెప్పారు. ఫిబ్రవరి 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డు ఈకేవైసీ అనేది ఫిబ్రవరి 29 వరకు ఉందండి. అందరూ చేసుకోండి. ఈకేవైసీ చేయకపోతే ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న 6 పథకాలు కూడా రాదు. ఆల్రెడీ మనకు సీఎం గారు పేర్కొనడం అనేది జరిగింది. ఏమని పేర్కొన్నారు, రేషన్ కార్డు ఎవరెవరికైతే ఉంటుందో వాళ్ళకి మహాలక్ష్మి పథకం అని పేర్కొనడం అనేది జరిగింది. నిజంగా ప్రభుత్వం ఈ ఇష్యూస్ ముందే చెప్తే ప్రతి ఒక్క ప్రజలు రేషన్ కార్డు తీసుకునే వాళ్ళు ఉంటుండే. ఇప్పుడు 5-6 సంవత్సరాల కింద మ్యారేజ్ అయిన ప్రతి ఒక్క ఉమెన్ వాళ్ళు రేషన్ కార్డు అనేది తల్లిగారింటి నుంచి అత్తగారింటి దగ్గరికి మారలేదు. సో వాళ్ళందరికీ మహాలక్ష్మి పథకం అనేది రాదు. ఈ విధంగా జరుగుతుందండి. ఒకవేళ మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం రైతు బంధు పడితే మాత్రం కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయండి. హోప్సో మనకు ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్కరికి వస్తుందని కోరుకుందాం. ఇంకోటి, ఈ రేషన్ కార్డు లేకపోతే
కేంద్ర ప్రభుత్వం నుంచి నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పుడు అంటే ఈ మార్చి 1 నుంచి మాత్రం రైస్ కూడా రాదండి. రైస్ కూడా కట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ మోతాదులు ఉన్నాయి. సో ఈ కేవైసీ ప్రతి ఒక్కరు చేసుకోండి. ఈ కేవైసీ చేసుకోకపోతే రాదు. అదేవిధంగా భారత్ బ్రాండ్ రైస్ గురించి కేంద్ర ప్రభుత్వం నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి ఒక్కరికి అకౌంట్ లో 29 రూపాయలు వేయడం అనేది జరుగుతుంది. హోప్ సో మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. రైతన్నలకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. నచ్చితే తీసుకోండి, నచ్చని వాళ్ళు మాత్రం సైలెంట్ గా మీరు చూడకపోయినా పర్లేదు, కానీ రాంగ్ గా మాత్రం మెసేజ్ కామెంట్ రూపంలో తెలియజేసి చూసి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకు కూడా కన్వే కాదు. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.